గురుకులాలు. గురుకులం అంటే గురువు కుటుంబంలో ఒకటిగా కలిసిపోయి జ్ఞాన సముపార్జన చేయటం. ఇది ఒక ప్రాచీన భారతీయ విద్యా విధానం, ఋషి సంప్రదాయం. బ్రాహ్మణ క్షత్రియ బాలురకు ఇందులో విద్య నేర్పేవారు. జనావాసాలకు దూరంగా ఒక ఆశ్రమం వంటి ప్రశాంత వాతావరణంలో ఈ గురుకులాలు నిర్వహించబడేవి. వీటి రక్షణ బాధ్యతను రాజులు వహించేవారు. శిష్యులను అంతేవాసి అని అనేవారు. వేదాధ్యయనం, ధర్మశాస్త్ర పఠనం కాక విలువిద్య వంటి విద్యలు కూడా నేర్పబడేవి. అక్కడ విద్య నేర్చుకుంటున్నంత కాలం శిష్యుడు గురు శుశ్రూష చేయటం, విద్యాభ్యాసం ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు గురుదక్షిణ ఇచ్చి రావటం అనే సంప్రదాయాలు ఉండేవి. దశరథ మహారాజు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను వశిష్ఠ మహాముని ఆశ్రమానికి విద్య నేర్చుకోవటానికి పంపాడు. విలువిద్యలో పాండవ కౌరవుల గురువు ద్రోణాచార్యుడు. కృష్ణుడు, కుచేలుడు సాందీపని వద్ద విద్యనభ్యసించారు. రాక్షసరాజైన హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుని చండామార్కుల వద్దకు విద్యనభ్యసించటానికి పంపాడు. ఆ సందర్భంలో ఆయన తన పుత్రునితో, చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్ చదువగవలయును జనులకు చదివించద ఆర్యులనొద్ద చదువుము తండ్రి అని చెప్తే, విద్య ముగించుకొని వచ్చిన తర్వాత ప్రహ్లాదుడు, చదివించిరి నను గురువులు చదివిది ధర్మార్థ ముఖ్య శాస్త్రముల్ నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని సమాధానం చెప్తాడు. విద్యాభ్యాసాన్ని గురించిన అద్భుతమైన సన్నివేశం ఇది. ఆనాటి ఈ ప్రాచీన విద్యా వ్యవస్థను ఆధారం చేసుకొని ఈ ఆధునిక యుగంలో కూడా గురుకుల పాఠశాలలు వెలిశాయి. సిటీకి దూరంగా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు అక్కడే ఉండే వసతి సౌకర్యాలతో సహా విద్య నేర్పబడుతోంది. ఇది గురుకులాల గురించిన సంక్షిప్త సమాచారం. ధన్యవాదాలు.